రైట్ గా ఈ దాడి జరిగిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ మల్లన్నపై కవిత ఫిర్యాదు చేశారు. కాసేపట్లో డీజీపీకి ఫిర్యాదు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది కవిత. సో ఎందుకు నాపై మల్లన్నకు ఇంత కోపం ఎందుకు, రాజకీయాల్లో ఆడవాళ్లు ఉండకూడదా అంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో మండలి చైర్మన్ గుత్తాకు ఫిర్యాదు చేశారు కవిత. మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై కూడా కంప్లైంట్ ఇచ్చేందుకు కవిత సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు ఎమ్మెల్సీ కవిత పైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ సినిమార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈ రోజు జాగృతి కార్యకర్తలు, అదేవిధంగా తెలంగాణ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తలు కూడా దాడి చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏకంగా ఫైరింగ్ చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఇది జరుగుతుండగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి మల్లన్న పైన ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఈ ఫిర్యాదులో పలు అంశాలను పేర్కొన్నారు. తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసి తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి నవీన్ పైన ఒకవైపు చర్యలు తీసుకోవాలి, శాసన మండలి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరుతూ ఆమె ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఫిర్యాదు పత్రికని కూడా అందజేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా మాట్లాడడం నన్ను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేసింది, తన బాధగా ఉందని చెప్పేసి ఆమె మాట్లాడింది. తెలంగాణలో ఒకవైపు దేశ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల హక్కుల కోసం, బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ల కోసం మేము 2 ఏళ్లుగా పోరాడుతున్నాము. దీనికి సంబంధించి ఒకవైపు తాను ఉద్యమం చేస్తుంటే మల్లన్నకి ఏమి ఇబ్బంది అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి ఆ విషయం బయటకు వచ్చింది. మొత్తానికైతే కొద్దిసేపటి క్రితం ఆమె మీడియాతో కూడా మాట్లాడింది. మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఎందుకు కూర్చోలేకపోతున్నారు, బీసీ అయినంత మాత్రాన మల్లన్న ఏది పడితే అది మాట్లాడితే కుదరదంటూ కూడా ఆమె హెచ్చరించారు. ఒకవైపు నన్ను బయట తిరగనివ్వని అని చెప్పడానికి మల్లన్న ఎవరు, ఈ రోజు ఏం జరిగిందో అందరూ చూశారు కదా అని చెప్పేసి కూడా మల్లన్నకు ఒక హెచ్చరిక జారీ చేశారు. పరుష పదాలతో మాట్లాడితే తెలంగాణ ప్రజలకు క్షమించాలని కూడా ఆమె గుర్తు చేశారు. వెంటనే మల్లన్నను అరెస్ట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కనుక మల్లన్నను అరెస్ట్ చేయించకపోతే మల్లన్న వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పేసి అనుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఆమె ఒక ఆరోపణతో చేశారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి బిడ్డలకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అని చెప్పేసి కూడా ఆమె క్వశ్చన్ చేశారు. మల్లన్న పైన జాతీయ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. మొత్తానికైతే మల్లన్న పైన శాసన మండలి చైర్మన్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి డిస్క్వాలిఫై చేయాలి, శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఆడబిడ్డలు అంటే ఇంట్లో కూర్చుండడం కాదు, అందుకు చాలా మంది ఇంట్లో కూర్చుని అనుకుంటున్నారు కావచ్చు. ఇలాంటి విషయం ఆడబిడ్డలు బయటకు వస్తే ఏం జరుగుతుంది ఈరోజు చూశారు కదా అని చెప్పేసి కూడా ఆమె హెచ్చరించారు. జాగృతి కార్యకర్తలు ఆవేశం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేశారు. అంత మాత్రాన వారిపైన కాల్పులు జరుపుతారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయాలంటే మేకప్ వేసుకొని డ్రామాలు ఆడడం కాదని చెప్పేసి కూడా మల్లన్నను ఆరోపించినటువంటి ఎమ్మెల్సీ కవిత ఖచ్చితంగా నేను బీసీల కోసం ఉద్యమం చేస్తుంటే మల్లన్న ఎందుకు తట్టుకోలేకపోతున్నారు, ఏదైనా విషయం ఉంటే ఓపెన్ గా మాట్లాడాలి తప్ప ఆడబిడ్డలకు రాజకీయాల్లోకి రావద్దా అని చెప్పేసి కూడా ఆమె అన్నారు. మల్లన్న నేను ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు, కానీ గతంలో కూడా మల్లన్న మమ్మల్ని అనేక విషయాలుగా తమల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం పోరాటం చేస్తున్న నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా మల్లన్నను విమర్శించినటువంటి ఎమ్మెల్సీ కవిత త్వరలో ఆ మల్లన్న వ్యవహార శైలి పైన ఒకవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పేసి కూడా ఆమె హెచ్చరించారు. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి చేరుకొని గుత్తా సుఖేందర్ రెడ్డికి ఒకవైపు ఫిర్యాదులు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ అంశాన్ని శాసన మండలిలో ఉన్నటువంటి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి, తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి దీనిమార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆమె కోరారు. మొత్తానికైతే ఈ విషయం సంబంధించి పొలిటికల్ గా మరింత ప్రేరేప్ అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మల్లన్నను అరెస్ట్ చేయించాలని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హిమబిందు, ఎస్ అంటే స్వామి, మల్లన్న దాడి తర్వాత కూడా మీడియాతో మాట్లాడినప్పుడు కూడా అంటే ముఖ్యంగా కూడా జహీరాబాద్ లో చేసిన వ్యాఖ్యల కారణంగానే కూడా ఈ జాగృతి కార్యకర్తలందరూ కూడా మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు, అంటే నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతోనే ఈ బాధతో వీళ్ళందరూ కూడా దాడి చేశారని ఒకవైపు కవిత చెప్తున్న పరిస్థితి. కానీ మల్లన్న మాత్రం ఒకటే అంటున్నారు, సో ఇవన్నీ తెలంగాణలో కూడా ఇలాంటి సామెతలు కామన్, సో ఆ నేపథ్యంలో నేను మాట్లాడానంటూ కూడా నవీన్ అలియాస్ మల్లన్న చెప్పుకొస్తున్న పరిస్థితి. సో నెక్స్ట్ అంటే ఏ విధంగా ఉండబోవచ్చు స్వామి? అంటే ఒకవైపు ఇప్పటికే తీన్మార్ మల్లన్న బీసీల కోసం ఒక ఉద్యమం చేస్తూ బీసీల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్సీ కవిత కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ యునైటెడ్ ఫ్రూలే అనే సంస్థను స్థాపించి బీసీల హక్కుల కోసం ఆమె కొద్ది కాలంగా పోరాడుతున్నారు. వరుసగా గత 2 ఏళ్లుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఒకవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు. బీసీలకు కామారెడ్డి రిజర్వే డిక్లరేషన్ లో ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ
42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆమె పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీలోనే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి 3 బిల్లులను ఆమోదించారు. అవి గవర్నర్ వద్ద నుంచి ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం 42% ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ వచ్చే లోపుగానే ఒకవైపు జాగృతి కార్యకర్తలు సంబరాలు చేసుకున్న నేపథ్యంలో నిన్న తీన్మార్ మల్లన్న జహీరాబాద్ లో మాట్లాడుతూ ఇదే అంశం సంబంధించి కవిత బీసీ కాదు కదా, బీసీల కోసం ఆమెకి సంబంధం, బీసీ కానటువంటి మీకు బీసీలతోటి మీకు కంచం పొత్తు మంచం పొత్తు ఏందని చెప్పేసి కామెంట్ చేశారు. సహజంగా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తను చేసినటువంటి కామెంట్స్ ను ఆయన ఓవైపు సమర్థించుకుంటున్నారు. నేను మాటలకు కట్టుబడి ఉన్నాను, ఈ మాటలపైన ఎక్కడికైనా నేను చర్చకు సిద్ధం. ఖచ్చితంగా సహజంగా యాదవుల్లో కుర్మాల్లో ఇద్దరు సంబంధించిన విషయంలో వాళ్ళు తిండి విషయంలో కంచం పొత్తుగా చూస్తారు తప్ప పెళ్లి సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో మంచం పొత్తుగా ఈ మాటను వాడతాడు. నేను ఆ కోణంలోనే వాడాను. ఒకవైపు వీళ్ళు అగ్రవర్ణాలుగా ఉన్న వారికి బీసీలకు మంచం పొత్తు ఎక్కడదన్న కోణంలో నేను మాట్లాడాలనే కోణంలో ఆయన తనను తాను సమర్థించుకుంటున్నారు. ఈ మాటలు నేను ఇంకా కట్టుబడి ఉన్నానని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు మాపై దాడులు చేస్తే ఇక చూసుకుందాం తేల్చుకుందాం అని చెప్పేసి కూడా సవాల్ విస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నకు కవిత అంతే స్థాయిలో కౌంటర్ చేయడం జరిగింది. ఒకవైపు మహిళల విషయంలో ఇలాంటి అనుచిత పదాలు మాట్లాడడం సరికాదు, ఒకవైపు 2 సామాజిక వర్గాల విషయంలో ఇలా మాట్లాడితే సరిపోతుంది, కానీ ఇట్లా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని మాట్లాడడం అంటే ఆ వ్యక్తిత్వాన్ని ఒకవైపు మాకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కించపరచడం లాంటి కిందగానే వస్తుందని చెప్పేసి కూడా జాగృతి కార్యకర్తలు ఒకవైపు ఆగ్రహానికి లోనై మల్లన్న కార్యాలయం పైన దాడికి దిగారు. ఒకవైపు అక్కడ జరిగినటువంటి ఘర్షణలో ఒకవైపు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు, పలువురికి గాయాలయ్యాయి. ఒకవైపు పరిస్థితి అలా ఉద్రిక్తంగా మారింది. దాదాపుగా 50-60 మంది జాగృతి ఒకవైపు పూలే ఫ్రంట్ కార్యకర్తలంతా అక్కడ చేరుకొని ఆందోళన చేశారు. ఒకవైపు మల్లన్న కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇరు వర్గాలు ఒకరికి దాడులు చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని గన్మెన్లు ఒకవైపు కాల్పులు జరపడం జరిగింది. మొత్తానికైతే జరిగిన ఘటనపైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్న క్రమంలోనే ఒకవైపు మల్లన్న మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడారు. మరోవైపు కవిత కూడా ఒకవైపు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసి ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. జరిగిన విషయాలపైన ఒకవైపు నేషనల్ మహిళా కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాము, పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయించాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నది.